మల్లనసాగర్ లాఠీ చార్జ్ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన టీ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబీర్ అలీని అదుపులో తీసుకున్నారు పోలీసులు. మెదక్ జిల్లా వంటిమామిడి వద్ద వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తమను అదుపులో తీసుకోవడంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ సర్కారు తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు నేతలు. మెదక్ జిల్లాలో జానారెడ్డి, షబీర్ అలీ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ చంద్రశేఖర్ నుండి తెలుసుకుందాం. చంద్రశేఖర్, అరెస్టుకు సంబంధించిన వివరాలు చెప్పండి. స్వాతి, మల్లనసాగర్ బాధితుల మీద లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జిలో గాయపడిన వారిని బాధితుల్ని పరామర్శించడం కోసం 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ చెలో మల్లనసాగర్ కార్యక్రమం తీసుకుంది. అయితే గాంధీ భవన్ దాటముందే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మేము ప్రజాస్వామ్యయుతంగా బాధితులను పరామర్శించడానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఎలాగైనా సరే మల్లనసాగర్ వెళ్లాలి, బాధితులను పరామర్శించాలనే ఉద్దేశంతో నిన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా సమావేశమైన నిర్ణయం తీసుకున్నారు. సిఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డి, అలాగే శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న షబీర్ అలీ ఇద్దరు కలిసి మల్లనసాగర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మిగతా నాయకులు ఎవరు వాడుతలేరు. వాడిద్దరే కొద్దిసేపు క్రితమే జానారెడ్డి ఇంటి నుంచి బయలుదేరి మెదక్ జిల్లా సరిహద్దు వంటిమామిడి దగ్గరికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారితో పాటు ఉన్న వ్యక్తిగత సిబ్బందిని ఉన్న వాహనాన్ని కూడా ఆపేసి పోలీసు జీబులు ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లింది కూడా తెలియదు. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పదే రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తా ఉంది. మేము ప్రశాంతంగా ప్రజాస్వామ్యయుతంగా బాధ్యతను పరామర్శించడానికి వెళ్తే ఎటువంటి సమస్యలు సృష్టించకుండా ఉండాలని మేము ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసులు అనవసరంగా ఇబ్బంది పడతా ఉన్నారు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ కూడా గాంధీ భవన్ లో భేటీ అవుతున్నారు. మళ్ళీ రేపు వీళ్ళందరూ కలిసి మల్లనసాగర్కి వెళ్లాలనే ప్రణాళికతోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కూడా అక్కడికి వెళ్లి ఒకవేళ పోలీసులు అదుపులో తీసుకుంటే అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా తీసుకోకుండా పోలీస్ స్టేషన్ లోనే ఉండాలనే నిర్ణయం కూడా నిన్న జరిగిన సమావేశంలో తీసుకున్నారు. మధ్యాహ్నం జరిగే సమావేశంలో దీనికి సంబంధించి మరింత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వెంటనే భవిష్యత్ కార్యాచరణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది. స్వాతి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.